వెల్కమ్ టు పిఎం7 లైఫ్. చాలా మంది నాన్ వెజ్ ప్రియులు సందర్భం ఏదైనా చికెన్, మటన్, ఫిష్ లాంటి ఫుడ్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. శాకాహారం తినే వాళ్ళకంటే మాంసాహారం తినే వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువ. అయితే నాన్ వెజ్ ఆహారాన్ని తినేవారు నాన్ వెజ్ కూరలను కలుపుకునేటప్పుడు అందులో నిమ్మకాయ పిండుకొని తింటుంటారు. అసలు నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండుకొని తినటం మంచిదేనా? నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి అనేక సందేహాలు మనకి రావచ్చు. అయితే నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారంలో నిమ్మకాయను పిండుకొని తినటం కొంత మంచిదే. నిమ్మకాయలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి అందులో ఉండే పులుపుదనం మాంసంపై పడినప్పుడు దాని రుచి పెరుగుతుంది. అందుకే చాలా మంది నాన్ వెజ్ తినేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయను పిండుకుంటుంటారు. నిమ్మకాయలలో ఉండే విటమిన్ సి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మాంసం తొందరగా జీర్ణం కాదు కాబట్టి అందులో నిమ్మకాయ పిండుకొని తింటే త్వరగా జీర్ణం అవుతుంది. ఇక నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మాంసంలో బ్యాక్టీరియాను చంపి మన శరీరానికి మేలు చేస్తాయి. మాంసాహారంలో నిమ్మకాయను పిండుకొని తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారి నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అయితే ఎవరైనా సరే మాంసాహారంలో నిమ్మకాయను పిండుకొని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా నిమ్మకాయలోని పులుపు మాంసానికి రుచిని పెంచుతుందని ఎక్కువగా నిమ్మకాయను పిండకూడదు. దీంతో ఆహారం పొల్లగా మారి ఆ పులుపుదనం ఎక్కువైతే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని. జాగ్రత్త. అదే విధంగా తాజాగా లేని మాంసం పైన నిమ్మకాయలను పెట్టి పరిస్థితులను పిండకూడదు. ఫ్రెష్ గా లేని మాంసం పైన నిమ్మకాయని పిండటం, దానిని తినటం మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది మన శరీరానికి హాని కలిగించి ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. కనుక మాంసాహారాన్ని తీసుకునేవారు ముఖ్యంగా నిమ్మకాయలను పిండుకొని తినే విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదు మించిన నిమ్మరసం మాంసంలో పిండటం ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.